నమస్తే అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నేను ఈ మటన్ గ్రేవీస్లు ఇలా కలుపుకొని తింటే పొద్దునే కలుపుకోవటం ఏంటి శైలక్క, అసలు చేయటం ఎలాగో చెప్పవా? ఎందుకు చెప్పనండి, పెద్ద వీడియోనే చేశాను. కావాలంటే శైలాస్ కిచెన్లో ఫుల్ వీడియో ఉంది చూడండి. 80 మందికి 100 మందికి మీరు ఇట్లా చిటికలేస్తా చేసేయచ్చు. చూద్దాం రండి. ఐదు కిలోల మటను నేను ఒక 2 టీ స్పూన్స్ పసుపు తీసుకుంటున్నాను, ఒక 5 టీ స్పూన్స్ ఉప్పు తీసుకుంటున్నాను, అండ్ 5 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. అయిపోయిందండి, నేను కుక్కర్లో పెట్టేస్తున్నా. ఇందులో వాటర్ అన్ని పోయాలి మటన్లో. లిటరల్గా నేను 50 ml to 75 ml వేసానండి వాటరు. మటన్లో వచ్చే వాటర్ చాలండి. కుక్కర్ పెట్టేస్తున్నాను. మటన్ ముదురుని బట్టి చూసుకోండి. ఇది మీడియంగా ఉంది, అంటే మరీ లేతగా లేదు, ముదురుగా లేదు. ఒక 4 విజిల్స్ చాలు. సో 80% నాకు మటన్ ఉడికితే చాలు. మనకేమో మటన్ విజిల్స్ మీద విజిల్ వస్తుంది, 5 విజిల్స్ చాలు. కట్టేద్దాం. ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఇది దాదాపు 5 కిలోలేమో మటను, 5 కిలోలేమో దోసకాయ టమాటా కలిపి 5 కిలోలు. 10 కిలోల కర్రీకి మనము ఫస్ట్ అయితే ఒక 200 ml ఆయిల్ వేసుకున్నాం. పోపులో మంచిగా ఒక 3 టీ స్పూన్స్, 2.5 3 టీ స్పూన్స్ ఆవాలు, ఒక 2-3 టీ స్పూన్స్ మెంతులు వేసిన. ఉల్లిగడ్డ వేసేస్తున్నా. కేజీకి ఒక్క ఉల్లిపాయ వేయండి చాలు. మనకి మొత్తం గ్రేవీనే కదండి, టమాటా మొత్తం గ్రేవీనే, దోసకాయ గ్రేవీ కిందకే వస్తుంది కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ పట్టదు. ఇందులో ఆల్రెడీ 5 టీ స్పూన్స్ వేసానండి. ఇందులో ఒక 8 టీ స్పూన్లు వేస్తున్నా. రైట్, 2 minutes 3 minutes వేగిందంతే. ఇదిగోండి 3 కిలోల టమాటాలు వేసేస్తున్నా. 5 కిలోల మటన్కి 3 కిలోల టమాటాలు, 2 కిలోల దోసకాయ. ఉప్పు వేసేస్తున్నాను టమాటాస్లో. 1 2 3 9 10. ఇందులో 5 వేసాము, ఇందులో 10 వేసాము. 15 టీ స్పూన్లు ఇప్పటిదాకా ఉప్పు వేసినాం. టమాటాలని మంచిగా మగ్గనివ్వండి హై ఫ్లేమ్ మీద. మూత పెట్టేస్తున్నాను. దీన్ని ఏం చేసేది లేదు. ఎంత ఉడికిందో కావాలంటే చెక్ చేసుకోండి ఒక్కసారి. ఆయిల్లో టమాటా మగ్గితేనండి ఆ టేస్టే వేరు ఉంటుందండి. కారము ఒక 25 టీ స్పూన్లు వేసుకోండి. 10 కిలోలు మొత్తం అంటే అప్రాక్సిమేట్లీ మీకు 2.5 పడినట్టు. 3 కూడా వేసుకోవచ్చండి, ఏం కాదు. ఎందుకంటే పులుపు కర్రీ కదా, కారం ఉంటేనే బాగుంటుంది. గరం మసాలా ఒక 5 టీ స్పూన్స్. ఏంటండి దోసకాయ ఇంకా వేయట్లేరు? టమాటాలో వాటర్ అయిపోయిన తర్వాత మిగతా అన్నీ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. 2 కిలోల దోసకాయ అండి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించాను. దోసకాయ వేసిన తర్వాత టమాటాలో వాటర్ అయిపోయిన తర్వాత వాటర్ పోస్తున్నాం. ఒక 1/2 లీటర్ వాటర్ పోయండి చాలు. మంచిగా దోసకాయని ఉడకనివ్వండి ఒక 10 నిమిషాలు. దోసకాయ సగం ఉడికిన తర్వాత మనం మటన్ తీసుకొచ్చి కలపాలి. ఇందులో మూత పెట్టేస్తున్నా. 10 minutes బ్రేక్. దోసకాయ 10 నిమిషాలు ఉడికిందండి. ఎంత ఉడికిందో ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను దోసకాయ 60% ఉడికిన తర్వాత 10 కిలోలకి 10 రోళ్ళు ఒక 20 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక 3-4 టీ స్పూన్స్ మెంతి పిండి, ఒక 2-3 టీ స్పూన్స్ ఆవపిండి, జీలకర్ర పిండి, ఈ 3 కలిపేసేస్తున్నాను. దోసకాయ టమాటా మటన్ కాబట్టి సీక్రెట్ ఇది, ఎవరికి చెప్పకండి. ఒక్కసారి ఉప్పు కారం ఈ కలిపిన తర్వాత ఇక్కడే చూడండి నిండుగా ఉందండి. దిస్ ఈజ్ ద టైం మటన్ మొత్తం వేయటానికి. మటన్లో వాటర్ ఉన్నాయి చూసారా కొంచెం, ఇవి చాలు మనకి. మటన్ మిగతా 20%, దోసకాయ 40%. ఇప్పుడు కలిపి ఉడుకుతాయి అన్నమాట. అన్నీ కలిపి వాటర్ ఎంత కావాలో ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. నా లివర్లు ఎటుపోయినాయో. ఇదిగోండి, మనకి దింపే టైంకి కన్సిస్టెన్సీ ఉండాలండి. నాకైతే వాటర్ వద్దనిపిస్తుంది. ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్. 30 grams ఆఫ్ చింతపండు పులుసు. దీంట్లో కొంచెం వాటర్ కలుపుతున్నాను. ఒక 100 ml వాటర్ అంతే. అంతకు మించి నాకు గ్రేవీలో కూడా వాటర్ వద్దు. ఐ డోంట్ వాంట్ వాటర్. కారం కూడా అంతేనండి. ఎక్కడ అవ్వగొడతారో అని భయానికి ఇంకొక 1.5 tablespoon వేస్తున్నా. అండ్ చింతపండు పులుసు అయిపోయిందో. సిమ్లోనే ఉడకబెట్టండి. అంతే, అయిపోయింది. ఇంకేంటి, తినటం కూడా అయిపోయింది మంది. మీరు చేయటమే మిగిలింది. ఫుల్ వీడియో శైలాస్ కిచెన్లో స్ట్రీమ్ అయింది, చూడండి ఒకసారి.